రాష్ట్ర ప్రజలు ఎవరు వైసీపీని నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ నిర్వహిస్తున్నారా కదిలిరా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ కలిసి మాట్లాడారు. వైసీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, నిరుద్యోగులను సైతం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. పంచగ్రామాల భూ సమస్య పరిష్కరించే విషయంలో కూడా ఈ ప్రభుత్వం నేటికి స్పందించకపోవడం సరికాదన్నారు. ఇచ్చి ఈ మఠం చుట్టూ ప్రదక్షిణ కొడుతున్నారు ముఖ్యమంత్రితో సహా, మంత్రులతో సహా. ఆ మఠాధికారి ఒక కేసు వేశాడు ఈ సింహాసనం మీద. ఇవన్నీ అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ భూములన్నీ దేవస్థాన భూములు. ఈ భూముల్ని మీరు అరికట్టాలని చెప్పి ఆ రోజు కేసు వేసిన మహానుభావుడు. ఏ ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు సక్రమంగా లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ముఖ్యంగా యువత అయితే ఈరోజు స్పష్టంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ప్రభుత్వంలో ఉండేటువంటి ఉపాధి కల్పన పక్కన పెడితే అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో ఒక్క కంపెనీ అంటూ మనకు రాష్ట్రంలో రాకపోవడం, ఉన్నవి వెళ్ళిపోవటం. గతంలో కూడా అనేక సమ్మిట్స్ మన విశాఖ వేదికగా జరిగినాయి మా ప్రభుత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో. ఆ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ చేసేటువంటి దిశగా కృషి చేశారో లేదో తెలియదు, కానీ ఎవరో ఆసక్తి చూపే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. మరి ప్రధాన అంశం ఒక కొత్త ప్రాజెక్టు లేదు, ఏ నిర్వహణ లేదు. ఈరోజు వ్యవస్థలన్నీ కూడా అయిపోయి అప్పులు మాత్రం బాగా పెరిగినాయి. ఆ అప్పులు పెరిగినటువంటి రాష్ట్రంలో భవిష్యత్ ఏంటి అనేటువంటి అందరిలో ఒక బాధ అయితే ఉంది. అందుకని ఇటీవల విజ్ఞానవంతులు, ఉద్యోగస్తులు వారందరూ కూడా తీవ్ర వ్యతిరేకతలో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక సంవత్సరం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చారు, బయటపడకపోయినా. ఈరోజు ప్రజలందరూ బయటకు వస్తున్నారు. భయభ్రాంతులకు గురయ్యేటువంటి విధంగా ఈరోజు పాలన జరుగుతుంది. ఆ రకమైనటువంటి దానికి తుది దశకు వచ్చినాయి. అందుకనే హామీలు నెరవేర్చలేనటువంటి ఈ ప్రభుత్వంకి రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ధర్నాల పేరిట ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. ఆ రకంగా ఈరోజు చేస్తూ ఈరోజు ప్రచారానికైతే పెద్దపీట వేసుకుంటుంది ఈ ప్రభుత్వం. మనం చూస్తున్నాం, ఎప్పుడూ లేని విధంగా దేశంలో ఎక్కడా లేనట్టుంది. ఎక్కడ ఏది వదిలిపెట్టలా. రేషన్ షాపుల దగ్గర నుంచి మొదలైంది. ఈరోజు వాహనాలు పెట్టి ఇచ్చేటువంటి అదే రైస్కి ఈరోజు పెద్ద వాహనం బొమ్మలు పెట్టుకొని ఈరోజు తిరిగేటువంటి వాహనంతో మొదలయ్యి స్కూళ్ళకి రంగులు వేస్తారు. కేంద్రం ఇచ్చేటువంటి నిధులతో తయారైనటువంటి హాస్పిటల్స్ రంగులు వేస్తారు. మేము ఇచ్చినటువంటి హౌసింగ్, టిట్కో హౌసింగ్ ఇస్తే వాటికి కూడా రంగులు వేసుకుంటున్నారు. ఆఖరికి ఎన్నిటికి వదిలిన ప్రభుత్వం నిధులతో ఉండేటువంటి సంక్షేమ పథకాలకి రంగులు వేయడం పక్కన పెడితే ప్రచారం ఎంత పీక్స్కి వెళ్ళిందంటే ఆఖరికి ప్రైవేట్ ఆస్తులకి డాక్యుమెంట్ల పైన బొమ్మలు పెట్టుకుంటున్నారు. ఇచ్చేటువంటి ల్యాండ్స్లో సర్వే చేస్తే వాటికి కూడా ఈరోజు సర్వే రాళ్ళ పైన కూడా పేర్లు పెట్టే అంటే ప్రైవేట్ ఆస్తుల మీద కూడా ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కొత్తగా ఇంకో యాక్ట్ తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడు అది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా దానిపైన కూడా లాయర్లు కూడా బయటకు వచ్చారు. అంటే అందుకని నేను చెప్తున్నాను, అంగన్వాడీ వాళ్ళు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఒకవైపు శానిటైజ్ నిన్ననే సమ్మె విరమించారు, వారు కూడా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఈ మధ్యకాలంలో వాటర్ సప్లై వాళ్ళు కానీ, విశాఖపట్నంలో అయితే అన్ని రకాల సమస్యలు కూడా ఈరోజు వేదికగా నగరంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ప్రజా వ్యతిరేకత చవి చూసేటువంటి ప్రభుత్వంగా ఉంది. అందుకని ఈరోజు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేటువంటి గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో విద్యావంతులు, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఎక్కడ బయటపడకుండా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించారు. రాబోయే కాలంలో కూడా యువత అంతా కూడా మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. కాబట్టి తెలుగుదేశం జెండా, జనసేన జెండాను పట్టుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఏదైతే ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తుందో వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి మీ ద్వారా కోరుతూ